అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే గర్భిణీలకు ఎంతో ఇష్టమైన టాపిక్తో ఈరోజు అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఇక ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో చాలా రకాల కళలు వస్తూ ఉంటాయి కదా. సో ప్రెగ్నెన్సీలో వచ్చే కళలని బట్టి మన కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈరోజు టాపిక్ అండి. సో మనకి కనుక బేబీ బాయ్ కనుక పొట్టలో కనుక ఉంటే మనకి ఎక్కువగా ఇటువంటి కళలు అనేది వస్తూ ఉంటాయి అంట. సో మన కళలో ఎటువంటి వస్తువులు అనేది ఎక్కువగా కనిపిస్తే మన బొజ్జులో అబ్బాయి ఉన్నాడని అర్థం అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో గర్భిణీలలో వచ్చే కళలని బట్టి తన కడుపులో ఉన్నది అబ్బాయి అని చెప్పటం అనేది పాత రోజుల నుంచి అయితే వస్తూ ఉండేది. పాత రోజుల్లో మన నాన్నమ్మలు అమ్మమ్మలు ఇలాగే గెస్ చేసే వాళ్ళు అంట. కానీ ఇది 100% కరెక్ట్ అని అయితే నేను చెప్పలేను. కేవలం ఇది ఒక గెస్ మాత్రమే అండి. సో బేబీ బాయ్ కనుక మీ బొజ్జులో ఉంటే మీకు ఎక్కువగా బ్లూ కలర్లో వస్తువులు అంటే బెలూన్స్, ఫిషెస్, టాయ్స్, క్లాత్స్, బేబీకి సంబంధించినవన్నీ కూడా బ్లూ కలర్వి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంట. అలాగే మీకు కనుక బేబీ బాయ్ కనుక బొజ్జులో ఉంటే ఎక్కువగా కార్స్, బైక్స్ అనేవి ఎక్కువ కల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇలా కార్స్, బైక్స్ కనుక మీకు కల్లో కనిపిస్తే ఖచ్చితంగా బేబీ బాయే ఉన్నాడని అర్థం. ఎందుకు అంటే బేబీ బాయ్ని డెలివరీ చేసిన వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో వాళ్ళకి ఎక్కువగా కార్స్, బైక్స్ కల్లో వచ్చేవంట. అలాగే మీకు ఎక్కువగా పాములు అనేది కలలో కనుక వస్తూ ఉంటే మన కడుపులో ఉన్నది బేబీ బాయ్ అని అంటూ ఉంటారు. ఇదైతే నిజమనే చెప్పాలండి. నాకు బేబీ బాయ్ పుట్టినప్పుడు నాకు ఎక్కువగా నా డ్రీమ్స్లో పాములు అనేది వచ్చేవి. పాముల్ని పట్టుకున్నట్టు, అవి వచ్చి కరిచినట్లు నాకు చాలా రకాల డ్రీమ్స్ అయితే వచ్చాయి. సో ఇలా స్నేక్ కనుక కనిపిస్తే మీ బొజ్జులో బేబీ బాయ్ ఉన్నాడు అని అంటూ ఉంటారు. అలాగే మీ కలలో ఎక్కువగా ఎత్తైన బిల్డింగ్స్ అనేవి కలలో వస్తున్నా మీరు ఆ ఎత్తైన భవనాల్లోకి వెళ్తున్నట్లు మీకు డ్రీమ్స్ కనుక వస్తే మీ బొజ్జులో బేబీ బాయ్ ఉన్నాడని అర్థం. అలాగే మీకు డ్రీమ్స్లో ఎక్కువగా మెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీరు మెట్లు అనేవి ఎక్కుతున్నట్లు దిగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఏ విధంగా అయినా మీ కలలో కనుక స్టెప్స్ అనేవి కనిపిస్తే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్స్ ఉందని అంటూ ఉంటారు. అలాగే మీకు కలలో ఎక్కువగా మామిడి పండ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మామిడి పండును కట్ చేస్తున్నట్లు, మామిడి పండును తింటున్నట్టు, లేకపోతే జ్యూస్ అనేది తాగుతున్నట్టు ఏ విధంగా అయినా మామిడి పండు కనుక కలలో కనుక వస్తే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ పుట్టే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇంకా వాటర్ మిలన్ అండి, మనకి కనుక పుచ్చకాయ అనేది కట్ చేస్తున్నట్లు, తింటున్నట్లు, జ్యూస్ అనేది తాగుతున్నట్లు ఏ విధంగా అయినా మీకు వాటర్ మిలన్ అనేది ఎక్కువ సార్లు కలలో వస్తూ ఉంటే బేబీ బాయ్ ఉన్నాడని అంటూ ఉంటారు. కొంతమంది గర్భిణీ స్త్రీలలో చేసిన రీసెర్చ్ ప్రకారం తమకి బేబీ బాయ్ అనేది తమ బొజ్జులో ఉన్నప్పుడు తమకి ఎక్కువగా పుచ్చకాయ అనేది కలలో వస్తున్నట్లు ఆ గర్భిణీ స్త్రీలు అయితే చెప్పడం అయితే జరిగింది. నేను ఇప్పటి వరకు చెప్పిన వస్తువులు అన్నీ కనుక మీ కలలో ఎక్కువగా రిపీట్ అయ్యి డ్రీమ్స్ కనుక వస్తూ ఉంటే మీ బొజ్జులో బేబీ బాయ్ ఉన్నాడని ఒక గెస్ అయితే మనం చేయొచ్చండి. ఇది 100% కరెక్ట్ అయితే కాదు, ఓన్లీ గెస్ మాత్రమే. ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం కదా, మన కడుపులో కనుక అబ్బాయి ఉన్నట్లయితే మనకి ఎటువంటి కళలు వస్తాయి అని. నా వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.